డిసెంబర్ 17న రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ని అంబేద్కర్ అంటూ ఈ మధ్యన ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది అన్నట్లుగా సాక్షాత్తు రాజ్యసభలో ఇంత పెద్ద మాట మాట్లాడారు. ఆయన ఏమన్నా దేవుడా, మీరెందుకు ఆయన అంతగా మాట్లాడుతున్నారు ప్రతి చోట అంటూ దేవుని పేరు జపం చేసి పలుకుతే 7 జన్మల వరకు మీకు స్వర్గం దొరుకుతుంది అన్నారు. అంటే అమిత్ షా ఉద్దేశం ఏంటి అంటే, అమిత్ షా గారు మీరు చెప్పినట్టుగానే అంబేద్కర్ గారు దేవుడు కాకపోవచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేతకు కుల వివక్షతో గురివేయబడ్డ ప్రతి వ్యక్తులకు తెలుసు, రాజ్యాంగంలో వాళ్ళ కోసం రాసిన ప్రతి ఆర్టికల్, గుర్తుపెట్టుకుని ప్రతి ఆర్టికల్ బడుగు బలహీన వర్గాల జీవితాలని మార్చిందనేది వాస్తవం. అమిత్ షా మాట అన్న తర్వాత 2 రోజులకే సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు నేను రాజ్యాంగ భిక్ష వల్లే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేను ఇక్కడ ఉన్నానన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలిసిందేగా, ప్రజలకు కోపం రేకెత్తిచ్చేలా అమిత్ షా వ్యవహరించారనేది వాస్తవం. కాబట్టి ఇంకా మేధావులు ఉన్నారు చూడబ్బా టీవీలులా, మేమంటే మేము అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, ఇటు ప్రాంతీయ పార్టీలు కానీ కేవలం అణిచివేయబడ్డ సామాజిక వర్గ ప్రజల ఓటు కోసం చేస్తున్న రాజకీయం తప్ప ఇక్కడ ఎవరు కూడా నిజంగా అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళడం లేదనేది వాస్తవం. మీరు చూడండి, తెలంగాణలో అంబేద్కర్ది పెద్ద విగ్రహం ఎందుకు పెట్టాడు? ఆయనే చెప్పాడు కదా, ఒక దళితుడు నేను సీఎం చేస్తానని. చేశాడా? చేయలేదు. అందుకే ప్రజల్ని శాంతించడం కోసం అతిపెద్ద విగ్రహం పెట్టాడు. ఏపీలో అతిపెద్ద విగ్రహం విజయవాడలో. ఎందుకు? ఓటు బ్యాంక్ మనం దగ్గర 70% ఉంటుంది మన ఓటు బ్యాంక్. అయ్యా, కేవలం ఒక అంబేద్కర్ అటువంటి వ్యక్తిని దళిత సామాజిక వర్గ ఓటు బ్యాంకు కానీ మీరు చేశారు. మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఆయన అందరికీ ఉపయోగపడే విధంగా రాశాడు. 75 ఏళ్ళు కావస్తుంది రాజ్యాంగం రాసి. రాజ్యాంగంలో కొన్ని సంపన్న వర్గాలు అంటే డబ్బున్న వర్గాల వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయనేది వాళ్ళ బాధ. అయ్యా, అంబేద్కర్ మీలాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదు. శారీరక శ్రమలు చేసి అట్టడుగు కులానికి చెందిన కుటుంబం నుంచి అనేక కష్టాలు పడి ఉన్నత స్థాయికి వచ్చిన మహా మేధావి ఆయన. ఎన్నో దేశ ఆలోచనలను రాజ్యాంగంలో పొందుపరిచి మనిషిని మనిషిగా చూడని మనలో, అంటే మనలోనే ఇప్పటికీ ఉన్నాయి కదయ్యా, అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అలాంటి అంటరాని కులాల కోసం పాటుపడిన ఒక సంఘ సంస్కర్త ఆయన. అందుకే మీకు ఓటు వేసే వారిలో 70% ఉన్నది వాళ్ళే. ఈరోజు అధికారంలో కూర్చున్నది ఆ బడుగు బలహీన సామాజిక వర్గాలు వేసిన ఓటు వల్ల అనేది గుర్తుపెట్టుకో. ఈరోజు వాళ్ళు మంచి చదువు, సమాజంలో మంచి గౌరవం ఉన్నది ఆనాడు రాజ్యాంగంలో ఆయన రాసిన ఆర్టికల్స్ వల్లే వాళ్ళ జీవితాలు మారాయి. అందుకే వాళ్ళు అంబేద్కర్ని ఒక దేవుళ్ళ చూస్తున్నారు. అందుకే వాళ్ళు జై భీమ్ అని పలుకుతారు. మీరు బాగా గమనిస్తే ఆయన ఏ హిందూ మతంలోకో, ఒక క్రైస్తవంలోకో, ముస్లింలోకి వెళ్ళలేదు. అప్పుడు కూడా ఆయనను ఆ యొక్క మతానికి ఆపాదిస్తున్నాడన్న భయం ముందరనే ఆలోచించుకొని బౌద్ధ మతంలోకి మారాడు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి అనేది
గుర్తుపెట్టుకోండి. మీకే చెప్తున్న ప్రజలారా, గుర్తుపెట్టుకోండి. మీకే చెప్తున్న జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గుద్దుతే పాతాళ లోకానికి వెళ్ళాలి. అంబేద్కర్ని అవమానపరిస్తే ఎలా ఉంటుందో సాలిడ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఈరోజు ప్రతి బడుగు బలహీన సామాజిక వర్గాల జీవితాలు మారాయంటే ఆయన వల్లే. సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ఒక మాట అంటారు, వితంతులైన నన్ను గుడిలోకి రానివ్వలేదు, కానీ రాజ్యాంగం నన్ను ఈ సమాజానికి నాయకురాల్ని చేసింది అని చెప్తుంది. కాంగ్రెస్, బీజేపీ అయిన ప్రాంతీయ పార్టీలైన అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లే పార్టీకి మాత్రమే ఓటు వేయండి. ఇలా అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడితే వాళ్ళకు రాబోయే రోజుల్లో సమాధానం ఎలా ఉంటుందో తెలుసు కదా. పాతాళానికి తొక్కండి. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట సత్యమేవ జయతే, వందే మాతరం.